Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 84 verse 2. ఈరోజు మన ధ్యానం కొరకు 84వ కీర్తన 2వ వచనం నుండి తీసుకొనబడింది. My soul longeth, yes, even fainteth for the courts of the Lord. My heart and my flesh crieth out for the living God. యెహోవా మంది రావడం నన్ను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. How do you feel about attending the church? సంఘానికి వెళ్ళే మాటకొస్తే నీకేమనిపిస్తుంది? Do you love it? మీరు దాన్ని ప్రేమిస్తున్నారా? Do you look forward to coming to church? సంఘానికి రావాలనే ఆశ ఉందా? Do you get a thrill out of attending the church? సంఘానికి వస్తున్న ఆ సందర్భాల్లో నువ్వు సంతోషిస్తూ పరవశిస్తున్నావా? Is it the highlight of your week serving in church? మరి నువ్వు సంఘంలో ఆ వారంలో నువ్వు నిజంగా దేవుని సేవించడం అనేది అది ఘనమైనదిగా ఉందా? Or do you miss it when you can't attend? లేకపోతే నీవు ఆ సంఘానికి వెళ్ళని సమయాల్లో నువ్వు అది పోగొట్టుకున్నట్టుందా? And well, whether that is how you feel or not, today we are going to see that when church is the way it's supposed to be, how it must be. సరే, నీకు అది ఎట్లా అనిపించినా కానీ అసలు సంఘం ఈరోజు మనం చూద్దాం. సంఘం అనేది అసలు ఏ విధంగా ఉండాలి, అక్కడ వెళ్ళినప్పుడు మనకి ఎట్లా ఉండాలి? It is a place where people are excited to attend. అది ఎలాంటి ప్రదేశం అంటే ప్రజలు అక్కడికి రావాలనేటువంటి ఆశపడేవారుగా పరవశించేవారంగా ఉండాలి. And this is because it is at church the great things can happen. ఎందుకంటే ఇక్కడ సంఘంలోనే గొప్ప కార్యాలు జరిగేవి. Church is a place where people can fellowship with other Christians. సంఘం అనేది ప్రజలు అక్కడికి వచ్చేవారు ఇతర విశ్వాసులతో ఇతర ప్రజలతో సహవాసం చేసే ప్రదేశం. It is where people can hear God speak to them through his glorious and divine word. ఇక్కడ దేవుడు తన మహిమాయుక్తమైనటువంటి ఆ దైవికమైన మాటల ద్వారా వారితో మాట్లాడేటువంటి స్థలం ఇది. Church is a place where God is exalted. సంఘం అనేది దేవుడు హెచ్చించబడిన స్థలం ఇది. It is a place where people are encouraged and edified. ఇక్కడ ప్రజలు ప్రోత్సహించబడుతూ క్షేమాభివృద్ధి పొందేటువంటి స్థలం. It is at church that we get a glimpse, a foretaste, an appetizer for heaven. ఇక్కడ సంఘంలోనే పరలోకం ఎట్లా ఉంటుందా అనే దానికి ఒక ముందు రుచిగా ఇక్కడ మనం అనుభవిస్తాం. If you are looking forward to heaven, నీవు ఆ పరలోకానికి వెళ్ళే దాని గురించినటువంటి ఆశ కలిగి ఉన్నప్పుడు then you should also look forward to attending the church. సంఘానికి వచ్చే విషయంలో కూడా నీకు ఆశ ఉండాలి. Because church is the practice ground for heaven. ఎందుకని సంఘం అనేది పరలోకానికి వెళ్ళే దాని కొరకు ఇది ఒక తర్బీదునిచ్చేటువంటి ప్రదేశం. Now when I talk about church, చూడండి, ఇప్పుడు సంఘం అనేటువంటి మాట మాట్లాడుతున్నప్పుడు I'm not talking about simply showing up on Sunday to a fake with fake smiles. ఊరికే ఆదివారం వచ్చింది కదా, ఆదివారం వచ్చి ఏదో ముఖం మీద ఏదో ఒత్తొత్తి చిరునవ్వు లాగా అట్లాంటిది కాదు. It is not a time half-heartedly sing few songs. ఇక్కడ ఏదో సగం పూర్తి మనస్ఫూర్తిగా కాక సగం మనసుతో ఇష్టం ఉండి లేనట్టు పాటలు పాడడం కాదు. And then suffer through a long-winded sermon. ఇక ప్రసంగం చేస్తా ఉంటే వర్తమానం వింటా ఉన్నప్పుడు మనం చిరాకు పడడం కాదు. That is not what the church was meant to be. సంఘం అనేది దాని కొరకు కాదు ఉన్నది. That is not what heaven will be like either. అదే పరలోకం అనేది కూడా ఇట్లా ఉండదు. అది Almost all Christians have some sort of idea that heaven is going to be one long unending church service. ఇంచుమించు ప్రతి క్రైస్తవుడు అనుకునేది అదే, పరలోకం అనేది ఎంతో సుదీర్ఘమైనటువంటి ఇక అనంతమైన ముగించబడిన ఒక సంఘం. And they have an image of never ending singing along in the sky. అక్కడ ఆ పరలోకంలో ఆకాశంలో ఎన్నటి కూడా ఆగిపోయినటువంటి పాటలు అట్లా పాడుతూనే ఉండేది. One great hymn after another. ఒక పాట పాడిన తర్వాత మరొక ఒక పాట పాడుతూ forever and ever. ఎప్పటికీ చిరకాలము పాటలు పాడుతుంటారు. When church is the way it is supposed to be, it is the best possible place for us to be. కాబట్టి సంఘం అనేది కూడా ఎప్పుడైతే ఇట్లా ఉంటుందో అది మన జీవితానికి వాస్తవంగా ఆ రీతిగా ఉండవలసింది. If church is the way it is supposed to be, చూడండి, సంఘం అనేది ఈ రీతిగా ఒకవేళ ఉండవలసి ఉంటే and it is the best possible place for us to be, ఇది మనకి ఉత్తమమైనటువంటి ప్రదేశమే. and there is no way I can show you all of this in this brief meditation. ఇవన్నీ కూడా మరి క్లుప్తమైనటువంటి ధ్యాన సమయంలో పూర్తి వివరాలు మనం చూడలేము. But I want to show you the feelings that are involved when church is
what it's supposed to be. మరి సంఘం అనేది అసలు ఏ రీతిగా ఉండవలసిందో సంఘం అనే మాట ఎట్లా ఉంటాయో అవి కొన్ని చూస్తాం. I am convinced that if we are going to make church what God wants it to be, మరి సంఘం అనేది అసలు దేవుడి సంఘం ఎట్లా ఉండాలి అని కోరినాడో ఆ విషయం గురించి మనం ఆలోచన చేస్తే we must begin with our own desires. మన సొంత ఆశలతో మనం ఆరంభిస్తాం. We must begin with our own heart. మన సొంత హృదయంతో ఆరంభిస్తాం. ఆరంభించాలి. If you come expecting church to be boring, it will be boring. ఒకవేళ సంఘానికి వెళ్తే అంత చిరాకు విసుగుగా ఉంటుంది అనుకుంటూ వచ్చావా నువ్వు అనుకున్నట్టుగానే ఉంటుంది. But if you come with excitement expecting to hear from God and touch the heavens and get a sense of the Holy Spirit's presence, well, that may be just what you receive and more. కానీ దేవుని యొక్క స్వరం వినాలని, ఆ పరలోకం యొక్క తాకిడిలోనికి వెళ్ళాలని, దేవుడు నా హృదయాన్ని తాకాలి, అలాంటి ఆలోచనలు దృక్పథంతో వచ్చినప్పుడు నువ్వు అనుకున్నట్టుగానే ఉంటుంది. I want to help you develop a sense of this longing by looking at one of the favorite psalms, that is Psalm 84. కాబట్టి ఒక మంచి మనకి ఇష్టమైనటువంటి కీర్తనలు ఉంటుంది. ఒకటి ఈ 84వ కీర్తన ద్వారా మీకు ఇలాంటి ఒక ఆశను నేను పుట్టించాలని కోరుతున్నాను. Psalm 84 does not actually talk about the church. 84వ కీర్తన వాస్తవంగా ఒక సంఘము గురించే మాట్లాడడం లేదు But కానీ that is because when this psalm was written, the church did not exist. అయితే ఈ కీర్తన అప్పటికి ఇంకా సంఘం లేని సమయంలో ఆ దినాల్లో ఈ కీర్తన రాయబడింది. So this psalm talks about the temple, which is similar to the church. అయితే ఈ కీర్తన ఆ మందిరం గురించి అంటే సంఘానికి పోలికగా ఉన్న మందిరం గురించి మాట్లాడతాం. The temple was the place where the Old Testament saints went to worship God. ఆ మందిరము దేవాలయం అనేది ఆదిమ కాలంలో పురాతన కాలంలో దేవుని పరిశుద్ధులు భక్తులు ఆరాధన చేయడానికి వెళ్ళేవారు. Yeah, it may be temple or tabernacle. అది ప్రత్యక్ష గుడారమైనా కావచ్చు లేదా దేవాలయమైనా కానీ. And so although it is about worshiping God in the temple, సరే ఇది మరి దేవాలయం వెళ్ళినప్పుడు ఇది అంతా కూడా దేవుని ఆరాధించే మాటకు వస్తే and we can bring it into our modern times and see it as a psalm about worshiping God in the church. ఇప్పుడు ఆధునికమైనటువంటి ఈ కాలంలో మనము ఆ సంఘములో దేవుని గురించి స్తుతులు పాడుతూ ఆరాధించేటువంటి ప్రదేశంగా చూస్తాం. And we can compare like that. ఆ రీతిగా మనం వాటిని With సరిపోల్చుకోవచ్చు. this in mind, ఈ విషయాలను మనసులో we will పెట్టుకొని see that Psalm 84 is a psalm of longing. 84వ కీర్తన ఆశించే వాంఛించేటువంటి కీర్తనగా Longing చూద్దాం. for the fellowship with God. దేవునితో సహవాసం చేయాలనే వాంఛగలిగిన It కీర్తన. is a psalm for all of us who seek to worship God in spirit and in truth. ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలని వాంఛించే వారందరికీ సంబంధించిన It is a కీర్తన. psalm about spending time with God in His presence. కీర్తన దేవుని సన్నిధిలో దేవునితో సమయాన్ని గడిపే దాని గురించి మాట్లాడుతుంది. But before we look at this psalm, ఇప్పుడు ఈ కీర్తనని మనం ఇంకా ధ్యానం చేయకముందు you might be interested to know that this psalm is a psalm of pilgrimage. ఈ కీర్తన యాత్రా కీర్తనగా మరి తెలుసుకుంటే ఇది కొంత ఆసక్తి కనిపించేదిగా ఉంది. Every year the Jewish people were required to travel to Jerusalem to worship God in the temple. ప్రతి సంవత్సరం కూడా ఇశ్రాయేలీయుల ప్రజలు దేవుని యొక్క మందిరానికి వెళ్ళి అక్కడ ఆరాధించాలని వారు హెచ్చరిక As చేయబడ్డారు. they journeyed from wherever they were living, వారు ఎక్కడున్నా వారు నివసించే ప్రాంతాల నుండి ప్రయాణం చేస్తూ ఉండగా and they would sing songs. వాళ్ళు పాటలు పాడేవారు. Music always makes a journey shorter. ఎప్పుడు సంగీతం అనేది ఎప్పుడైనా కానీ ప్రయాణము చిన్నదిగా చేసేస్తుంది. So whenever you are making in a journey, అంటే నువ్వు ఎప్పుడైనా కానీ ప్రయాణం చేస్తున్నావు if you అనుకోండి, involved in singing, పాటలు పాడుతా ఉన్నావు అనుకో, it looks as if the journey becomes shorter. ఇక ఈ ప్రయాణం అంతా చాలా చిన్నగా అయిపోయినట్టుగా తొందరగానే మనం చేరుకున్నట్టుగా అనిపిస్తుంది. That's why many of us listen to music in the car. అందుకనే మనలో చాలా మంది మీ కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు సంగీతాన్ని వింటుంటాం. And the Israelites also did the same thing. ఇశ్రాయేలీయులు కూడా అదే పని చేసినారు వాళ్ళు. Since they did not have any CD players, అయితే వాళ్ళకంటే అప్పుడు సీడీ ప్లేయర్ లాంటి ఏమి లేవు. there are no Walkmans on their donkeys. వాళ్ళు ఆ గాడిదల మీద ప్రయాణం చేస్తుండగా వారికి ఏమి చెవుల్లో పెట్టుకునే వాక్మ్యాన్ లేవు. So they would sing songs as they traveled. అయితే వారు ప్రయాణం చేస్తూ ఉండగా పాటలు పాడుకుంటూనే వెళ్ళేవారు. And the Jewish songbook, as you all know, is the book of Psalms. మరి యూదులకు ఉన్న పాటల పుస్తకం మీకు అందరికి తెలుసు కదా, ఇది కీర్తనల గ్రంథం. And from this songbook they had some favorites that they liked to sing when they were traveling to Jerusalem. ఈ పాటల పుస్తకంలో నుండి యెరూషలేముకు ప్రయాణం చేస్తుండగా వారికి నచ్చినటువంటి వారికి ఇష్టమైన కీర్తనలు పాడుకునేవారు. Most of these psalms are found in Psalm 120 to 134. ఎక్కువ శాతం ఈ కీర్తనలు 120వ కీర్తన నుండి 134వ కీర్తన వరకు They are చూడొచ్చు. known as the songs of degrees. వాటినే ఆరోహణ కీర్తనలు, యాత్రా కీర్తనలుగా But చెప్పబడ్డాయి. there are others also scattered through the book. అయితే ఈ గ్రంథంలో ఇంకా ఇతర కీర్తనలు కూడా అట్లాంటివి ఉన్నాయి. Psalm 84 is one of them. వాటిలో ఒకటి 84వ కీర్తన కూడా. It is one of the songs that the Jewish people sang when they traveled to Jerusalem to worship God in the temple. యూదులు
మరి ఆ దేవుణ్ణి ఆరాధించడానికి ఆ మందిరానికి వెళ్ళి యెరూషలేములో దేవుని ఆరాధించడానికి ప్రయాణం చేస్తూ ఉండగా పాడుకునే కీర్తన So ఇది with కూడా. that in mind, let us look at the first section of Psalm 84. ఆ విషయాలను మనసులో పెట్టుకొని ఇప్పుడు 84వ కీర్తన మొదటి భాగాన్ని మనం గమనిస్తాం. The first 4 verses reveal a longing for God. మొదటి 4 వచనాల్లో దేవుని కొరకై వాంఛ కలిగి ఉన్నట మాట్లాడతాం. The word soul is a Hebrew term for the innermost being. ప్రాణము అనేది హెబ్రీ పదంలో దాని భావన మనం చూస్తే అంతరంగంలో ఉండేటువంటిది. For the psalmist, deep down inside, at the very depths of his being, even his heart and his flesh, they cry out to be able to spend time with God. కీర్తనకారుడు దేవునితో సమయం గడపాలి, దేవుని మందిరానికి వెళ్ళి సమయం గడపాలని ఆయన అంతరంగంలో నుండి తన ప్రాణములోను తన శరీరముతో కూడా దేవుని కేకలు వేస్తా ఉన్నాడు. Oh, his heart and flesh are crying. ఆయన శరీరము ఆయన ఒక హృదయం కూడా కేకలు వేస్తాం. The Hebrew word for cry has the picture of a child who cries out when it is hungry. కేకలు వేయటం అనేది హెబ్రీ భాషలో ఏం చెప్పబడిందంటే ఒక పసిబిడ్డ ఆకలి వేసినప్పుడు కేకలు వేసే దానికి సమానంగా చెప్పిన. I am sure you have all seen it. బహుశా మీరు అందరు కూడా ఇది చూసే ఉంటారు An అనుకుంటున్నా. infant cries with the whole body. ఒక పసిబిడ్డ చూడండి తన శరీరం అంతటితో కూడా ఏడుస్తా ఉంటాడు. How the hands clench into fists. చేతులన్నీ కూడా అట్లా పిడికిలు బిగించుంటాయి. And their legs kick up and down. కాళ్ళు కూడా పైకి కిందకి అట్లా కొట్టుకుంటా And their ఉంటారు. face scrunches up into seeming agony. వారి ముఖాల్లోనే ఆవేదన అనేది మనకు కనబడుతూనే This ఉంటుంది. is how we should cry out for God. ఈ రీతిగా దేవుని కొరకు కూడా మనము కేకలు వేయాలి, With మొరపెట్టాలి. our whole beings. మనం పూర్తిగా సర్వాంగముతో కూడా మనం దేవుణ్ణి మనం ఆరాధించాలి. The feeling being expressed is similar to when you are about to see a loved friend or a family member that you have not seen or talked with for a long time. చూడండి, చాలా కాలంగా నీవు ఒక స్నేహితుడినో ప్రియమైన వారినో నువ్వు కలవకుండా ఉన్నప్పుడు వారిని ఎప్పుడైతే కలుసుకునే ఆ సమయం వచ్చిందో అప్పుడు ఎట్లా ఉంటుంది ఆ రీతిగా. And imagine if you had to leave them and were not sure if you would ever see them again. ఊహించండి, ఇప్పుడు ఇక వారికి ఎడబాటు జరుగుతాం, ఇంకెప్పుడు కూడా మీరు కలుసుకోరనేటువంటి అదృశ్యం ఎట్లా ఉంటుంది. Would you cry out with longing to be able to see them? వారిని ఇంకా మరలా చూడగలమా అనేటువంటి ఆ ఏడ్పు ఆ కేకలు వేస్తాం కదా. Or imagine if you only got to see the stars only once in every 10 years. లేదా ఒకవేళ ఊహించండి, మీరు ఆకాశంలో కనబడే నక్షత్రం ఎప్పుడో 10 సంవత్సరాలు ఒక్కసారి మాత్రమే నేను చూడగలను అనుకున్నారని. How much would you long for and look forward for the opportunity to see the stars again? అలాంటప్పుడు ఆ మరలా నక్షత్రాలని చూడాలి, ఎప్పుడెప్పుడు కనబడతాయని ఎంత వాంఛ కలిగి ఉంటాం. After seeing them, వాటిని చూసిన తర్వాత you would begin to count the days until you might gaze upon them. మళ్ళా వాటిని చూడాలి, చూసి అంతవరకు కూడా నీ దినాలను లెక్క పెట్టుకుంటా ఉంటాం. Similarly, అదే రీతిగా the genuine worshipper of God longs to spend time in the courts of the Lord. యథార్థంగా దేవుని ఆరాధించాలనుకునేవాడు ఆయన పరిశుద్ధాలయము ఆవరణంలోనికి వెళ్ళి ఆరాధించాలన్నటువంటి ఆ వాంఛ కలిగి ఉంటాడు. The writer of the psalm only gets to worship God in the temple a couple of times in a year. కీర్తనకారుడైతే సంవత్సరానికి 2 పర్యాయాలు మాత్రమే ఆ దేవుని మందిరానికి వెళ్ళి 2 or 3 ఆరాధించాలి. times. 2-3 సందర్భాల్లో దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించే దాని గురించి మాట్లాడుతున్నాడు. He got an opportunity only 2 or 3 times in a year. కీర్తనకారుడికైతే కేవలము సంవత్సరానికి ఒక 2-3 సార్లు మాత్రమే మందిరానికి వెళ్ళి ఆరాధించే అవకాశాలు And ఉన్నాయి. he is excited to the point of yearning, thirsting, longing, even fainting to worship God again. అలాంటి సమయాల్లోనే ఆయన ఇంకెప్పుడెప్పుడు నేను దేవుని మందిరానికి వెళ్ళాలని తన ప్రాణం ఎంత ఆశపడుతూ సొమ్మసిల్లిపోతా ఉంది. Because the Israelites were expected to come to the temple 3 times in a year. ఎందుకనగా ఇశ్రాయేలీయులందరూ కూడా సంవత్సరానికి 3 సార్లు తప్పక యెరూషలేములోని మందిరానికి రావాలని కోరబడ్డారు. So this is how we should feel about the church also. కాబట్టి సంఘము గురించి కూడా మన అనుభూతులు ఇట్లా ఉండాలి. On every Sunday we should be thinking, wow, what a great thing it is to be in the presence of other Christians singing songs of praise unto God. ప్రతి ఆదివారం కూడా మందిరానికి వచ్చిన ఇతర క్రైస్తవులు కాక ఇక్కడ మందిరానికి వచ్చి పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తుండగా ఎంత అద్భుతమైనటువంటి అనుభవం అది. Oh, what an exciting thing it is to hear the word of God. దేవుని యొక్క వాక్యం వింటుండగా ఎంత పరవశించేటువంటి గడియలవి. Oh, verse 3 says, 3వ వచనంలో ఉంది, even the sparrow has found a home and the swallow a nest for herself where she may lay her young, even at your altar, O Lord of hosts, my King and my God. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం యొద్దనే పిచ్చుకలకు నివాస స్థలం దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవులకు గూటి స్థలం దొరికెను. The psalmist here is jealous of the birds. కీర్తనకారుడు ఈ పక్షులను చూసి అసూయ పడుతున్నట్టు అనిపిస్తుంది. There was a custom among several nations at the time this psalm was written in which the birds were allowed to build nests
in and around the temple. చూడండి, ఈ పక్షులు ఆ దేవాలయం వచ్చి దేవాలయంలో ఆ చుట్టూ కూడా అది వాటి గూళ్ళు కట్టుకున్నటువంటి సందర్భాలు ఆ కాలం గురించి ఇక్కడ మనకు చెప్పబడతాం. Once they were there, suppose a bird puts a nest in the temple premises. ఒకవేళ చూడండి, ఒక పక్షి వచ్చి ఒక పిచ్చుక వచ్చి మందిరంలో ఏదో మూలన అది గూడు కట్టుకుంది అనుకోండి. They were allowed to remain. అయితే వాటిని వాళ్ళు అనుమతించేవారు అట్లా ఉండేదానికి. They were not driven off or killed. వాటిని చంపడం గాని వాటిని పారద్రోలడం చేసేవారు కాదు. Remember, the temple building was surrounded by a large courtyard. మందిరము అనేది దానికి చాలా విశాలమైనటువంటి ఒక ప్రాంగణం ఉండేది. Because the altar was there where the burnt offerings were offered. ఎందుకంటే అక్కడ బలిపీఠం ఉండేది, అక్కడ దహన బలులు అర్పించేవారు. So it is in this courtyard the bird makes her nest. కాబట్టి ఈ ప్రాంగణంలోనే ఈ పక్షులు వచ్చి గూడు కట్టుకుంటా ఉన్నాయి. They figured that since God controlled and made all things, మరి దేవుడే సమస్తమును సృష్టించి వాటిని అన్ని కూడా ఆయన నియంత్రిస్తున్నాడు అన్న సంగతి వారు ఎరిగిన వారు. and if he allowed birds to nest in his house, మరి పక్షులు కూడా వచ్చి ఆ పిచ్చుకలు కూడా దేవుని మందిరంలోనికి వచ్చే నివాసం లేదా గూళ్ళు కట్టుకుంటే then they were under his protection. అప్పుడు అవి ఆయన యొక్క భద్రతలో ఉంటాయి. They were in his sanctuary, his place of protection. ఆయన పరిశుద్ధ ఆలయంలోనే వాటికి కాపుదల భద్రత ఉంది. And the bird in Psalm 84:3, మరి 84వ కీర్తన 3వ వచనంలో ఉన్నటువంటి ఈ పిచ్చుక it has found a place to lay her young also. ఇక్కడ పిల్లలు పెట్టుటకు కూడా దానికి గూటి స్థలం దొరికింది. And where is her nest? ఎక్కడుంది దాని గూడు ఎక్కడుంది? It is near your altar. అది నీ బలిపీఠం దగ్గర. It is near the altar of God in the tabernacle or temple. ప్రత్యక్ష గుడారము లేదా మందిరములోని ఆ బలిపీఠం దగ్గర గూడు కట్టుకుంది. You know what happened on the altar, right? బలిపీఠం దగ్గర ఏమి జరుగుతుందో మీకు తెలుసు కదా. It is the place where the animal sacrifices were made. అక్కడ పశువులని జంతువులని బలి అర్పించే ప్రదేశం. Bulls, goats, ఎడ్లు, మేకలని, sheep, even doves were sacrificed on this altar. గొర్రెలు, పావురాలు వీటన్నిటిని కూడా ఈ బలిపీఠం దగ్గర బలి అర్పిస్తుంటారు. And yet in the midst of all this death and sacrifice, the little bird with her little baby chicks, it was safe, protected, free from all harm. ఇంతటి మరణము అక్కడ జరుగుతూ ఉన్నప్పుడు బలులు అర్పించబడతా ఉంటే ఆ చిన్న జీవి, ఆ పక్షి పిల్లలు పెట్టడానికి కూడా దానికి అక్కడ ఒక సురక్షితమైన ప్రదేశం అనిపించింది. Isn't that an amazing picture of God's protection over us? ఇది చూడండి, దేవుడు మన ఎడల మనకి ఆయన కాపు కాస్తున్నాడు, భద్రత ఇస్తున్నాడు. దానికి ఒక దృశ్యం కలిగి Oh, when all the world is falling apart. చూడండి, అంత మన చుట్టూ కూడా మన చుట్టూ ఉన్నటువంటి ఈ లోకాన్ని మనం చూస్తున్నాం. When it is falling apart, all confusion is there. అంతే కూడా అంత కలవరం గందరగోళంతో ఉన్న ఈ పరిస్థితిలో When we are surrounded by death, destruction, violence, sickness, famine, plague and war. మరణం ఆవరించింది, నాశనం ఆవరించింది, కరువు, కాటకాలు, రోగాలు, ఇలాంటివన్నీ కూడా యుద్ధాలు, ఇవన్నీ ఆవరించిన ఈ పరిస్థితి. Wherever we go, we are seeing in every place these things. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇవన్నీ చూస్తా ఉన్నాం కదా. But we are safe in the arms of God. అయితే మనము దేవుని యొక్క ఆ చేతుల్లో మనం ఎంత సురక్షితంగా ఉన్నాం. So you see, this verse, if it is full of tender intimacy. ఈ వచనాన్ని ఎంతో మృదువైనటువంటి ఎంతో సన్నిహిత్యత్వాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. So worship, says the psalmist, is an intimate and emotional time when we are in communion with the living God who loves us and wants the best for our lives. ఆరాధనని కీర్తనకారుడు అంటాడు, మనల్ని ప్రేమిస్తున్నటువంటి, మనల్ని హెచ్చరికలు చేస్తున్న దేవుని సన్నిధానానికి వచ్చి మనం దేవుణ్ణి ఎంతో సమీపంగా సన్నిహితంగా ఆయన ఆరాధించేటువంటి సందర్భాలు జ్ఞాపకం చేస్తున్నాం. Maybe having struggles in life. బహుశా నీ జీవితంలో పోరాటాలు ఉండొచ్చు. Maybe problems relating to your marriage. బహుశా నీ వివాహానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉండొచ్చు. Financial problems. లేదా ఆర్థికమైన ఇబ్బందులు గానీ, health problems. ఆరోగ్యపరమైన సమస్యలు Maybe ఉండొచ్చు. children are straying from God. లేదా పిల్లలు దేవునికి దూరం అయిపోయి ఉన్నారేమో. Maybe without job. ఉద్యోగం లేకుండా I ఉన్నారేమో. don't know what are your problems and difficulties might be. మరి నీకున్న సమస్య, నీకున్న ఇబ్బందులు ఏమిటియో నాకు తెలియదు. But whatever they are, సరే అవి ఏమైనా కానీ know that when you are in the presence of God, when you are worshiping God, when you are focused on God, you are like that bird. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధిస్తూ దేవుని మీద నీ గురి నిలిపినట్లయితే గుర్తుంచుకో, నీవు కూడా ఈ పిచ్చుక లాంటి వాడివి. Just singing a song of joy to its creator. ఆ సృష్టికర్తకి సంతోషంతో నువ్వు పాట పాడడం. When we worship God, మనం దేవుని ఆరాధించినప్పుడు we should feel like that bird. మనం ఆ పక్షిలాగానే మనకు అనుభూతి ఉండాలి. We are in the presence of God, under the protection of God. మనం దేవుని సన్నిధిలో, దేవుని యొక్క భద్రతలో ఉన్నాం. We don't have to worry about life anymore. ఇక మనం జీవితం గురించి ఏమి చింతించాలి
గురించి బాధపడే అవసరం లేదు. That is what the psalmist longs for. అదే కీర్తనకారుడు వాంఛిస్తా ఉన్నాడు. Oh, he wants to be like the birds in the sanctuary near the altar. పరిశుద్ధాలయములో బలిపీఠం దగ్గర ఉన్న ఆ పక్షిలాగా, ఆ పిచ్చుకలాగా ఉండాలని కోరుతున్నాడు. And he goes on in Psalm 84:4 84వ కీర్తనలో ఇంకా ముందుకు సాగిపోతే 4వ వచనంలో to చూస్తే describe someone else who gets to spend a lot of time in God's presence. ఇంకా దేవుని సన్నిధిలో ఇంకా ఎక్కువైనటువంటి సమయాన్ని గడపాలనుకున్న ఆ వ్యక్తి గురించి మనకు ఆయన In వివరిస్తాం. Psalm 84:3 84:3లో he was jealous of the birds, పక్షులంటే ఆయనకు అసూయ వచ్చింది. and now in 84:4 84:4లో ఏమంటాడు? he is a bit envious of the priests and the temple officials. ఇప్పుడు చూడండి, ఆ అక్కడున్న యాజకులను బట్టి, ఆ మందిరంలో కార్యనిర్వాహకులు, వారిని బట్టి కూడా ఆయన అసూయ What పడుతున్నాడు. he is telling? ఏమని చెప్తున్నాడు? Oh Lord, దేవా, blessed are those who dwell in your house, నీ- they will still be praising you. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. His thought seems to be, చూడండి, ఆయన యొక్క తలంపులు ఎట్లా ఉన్నాయంటే, if the birds can dwell with God, what if I could dwell in God's house? ఒకవేళ పక్షులే గాని దేవుని సన్నిధిలో అవి బ్రతుకుతున్నాయంటే, మరి నేను వెళ్ళి దేవుని సన్నిధిలో జీవించాలి If కదా. God allows a sparrow to dwell in his house, how much more the servant? దేవుడు పిచ్చుకని తన ఆలయంలోనికి ఆయన అనుమతిస్తున్నాడంటే, మరి దేవుని సేవకులైన వారిని మరింతగా ఆయన అనుమతిస్తారు కదా. When he says, blessed are those who dwell in your house, he is thinking of the priests and the temple నీ officials. మందిరమునందు నివసించువారు ధన్యులు అనే మాట చెప్తున్నప్పుడు దావీదు యొక్క మనసులో యాజకులు, లేవీలు గురించినటువంటి ఆలోచన What ఉంది. does it mean? అంటే అర్థం ఏమిటి? Oh God, దేవా, I may come and I may offer the sacrifice and go away. నేనేదో అప్పుడప్పుడు వచ్చి ఏదో బలి అర్పించి వెళ్ళిపోవచ్చు, For that I am excited. దానికే నేను ఎంత But పరవశించిపోతున్నా. these priests, కానీ ఈ యాజకులు these ఉన్నారే, temple officials, ఇక్కడ ఈ మందిరంలో పనిచేసే వాళ్ళు every ఉన్నారు, day, throughout the day, all the days of their life in thy house, so blessed are they. ప్రతి దినం అంతా కూడా, జీవితకాలం అంతా కూడా నీ సన్నిధిలో గడుపుట ఎంత ధన్యత అది వాళ్ళకి. In our day, we would say they are the pastors or God's servants. ఇప్పుడు మనం ఉన్న దినాల్లో మనం చెప్పాలంటే వాళ్ళే దేవుని సేవకులైన వారు, పాస్టర్ లాంటి వారు. వాళ్ళను And I think that the pastors have one of the best jobs in this world. అనుకుంటా కాపరులు, పాస్టర్లే ప్రపంచంలో అత్యుత్తమైనటువంటి ఆ వృత్తి వాళ్ళదే. What other job allows you to spend the majority of your time thinking about God all the day? What other job will allow? చూడండి, దినమంతా కూడా ఇంకా వేరే ఏ పని ఉందని, ఏ పనిని బట్టి నువ్వు, If you are having any other నీకు job, ఇంకేదైనా వేరే పని ఉందనుకోండి, what other job will allow you to spend with God throughout the day? దినమంతా కూడా దేవునితో గడపడానికి వేరే ఏ పని ఉందని, వేరే ఏ పని నీకు అవకాశం ఏ ఇస్తుంది? పని నీకు అవకాశాన్ని But కల్పిస్తుంది? if you are a servant of God, అదే నువ్వు దేవుని సేవకుడు that అయితే will give you the opportunity. అది కదా దేవుని సన్నిధిలో ఉండే Of అవకాశం course, ఇచ్చేది. pastoring has its own struggles and trials. అదే కాపర్ అనేవాడికి, పాస్టర్ అనేవారికి వారికి ఉన్నటువంటి సమస్యలు, ఇబ్బందులు ఉంటాయి. But the point here is that it is the psalmist's dream to live in the house of God and be forever praising him. అయితే విషయం ఏమిటంటే, కీర్తనకారుడి ఆశ ఎల్లప్పుడూ జీవితకాలం అంతా కూడా ఆయన మందిరంలోనే నేను నివసించాలి, ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ గడపాలి. And I would agree with him because that is partly what heaven will be like. ఆయనతో నేను ఏకీభవిస్తున్నాను, ఎందుకంటే ఒక పాక్షికంగా పరలోకంలో జరిగేది కూడా అదే. And I am sure many of us long to experience that on earth. ఖచ్చితంగా మీలో చాలా మంది భూమి మీద ఆ అనుభవాన్ని కలిగి ఉండాలని Now కోరేవారు. we long to experience heaven on earth. మనం భూమి మీద పరలోకాన్ని అనుభవించాలని కోరుతాం. But in order to experience this longing, we have to travel toward God. అయితే ఈ ఆశను మనము కలిగి ఉండాలి, అనుభవించాలంటే ప్రయాణం చేయాలి, దేవుని యొక్క యాత్ర చేయాలి. May God give every one of us that desire to spend more time with him in his house. మనలో ప్రతి ఒక్కరం కూడా దేవుని యొక్క మందిరంలో దేవునితో సమయం గడపాలనే ఆశ దేవుడు మనందరికి కలిగించును గాక. May God bless us. దేవుడు మనల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, our gracious God. మా కృపగల దేవా, Oh, what an encouraging, oh Lord, wonderful Psalm 84 is. 84వ కీర్తన ఎంత అద్భుతమైన ప్రోత్సాహకరమైన కీర్తన. How amiable are thy tabernacles, O Lord of hosts. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. There only we got our life. అక్కడే ప్రభా మా ప్రాణము దక్కింది. The sacrifice is offered and through that blood, O Lord, we are forgiven. అక్కడ బలి అర్పించబడింది, ఆ రక్తం ద్వారానే మాకు పాప క్షమాపణ Not కలిగింది. only that, అంతే మాత్రమే at కాదు, that altar, though so many animals are killed, ఆ బలిపీఠం దగ్గర ఎన్నో జంతువులు బలి అర్పించబడుతున్నా, but as a bird in thy house, అయితే నీ మందిరంలో, నీ ఇంటిలో ఒక చిన్న పక్షి వలె we are having perfect security. మాకు పరిపూర్ణమైన భద్రత ఉంది. Yes, it is true. The psalmist is so jealous about those small birds. ప్రభా, ఇది సత్యమే. ఆ కీర్తనకారుడు
ఆ చిన్న చిన్న పక్షులను చూసి అసూయపడ్డాడు. Oh Lord, they are very small and feeble birds, దేవా అవి ఎంతో చిన్నవి బలహీనమైనవి, but they are in the temple. కానీ అవి మందిరములో They ఉన్నాయి, are at the altar. అవి బలిపీఠం దగ్గర ఉన్నాయి. Nobody will drive them off or nobody will kill them. ఎవరు ప్రభా వాటిని పారద్రోలరు, ఎవరు వాటిని చంపరు కూడా. They are so safe. అవి ఎంతో సురక్షితంగా ఉన్నాయి. Oh, what a wonderful thing. Oh, ఎంత అద్భుతమైన సంగతి ఇది. not only that, అంతేకాకుండా he was jealous at the priests and the temple officials. ప్రభా అక్కడ ఉన్న యాజకులను బట్టి, మందిరంలో సేవ చేసే వారిని బట్టి కూడా అసూయపడ్డాడు. As a visitor, he can come for few minutes and he has to go away. ఒక యాత్రికుడుగా ఏదో ప్రభా అప్పుడప్పుడు వస్తూ ప్రభా అక్కడ దర్శించేవాడుగా వచ్చి ప్రభా కొన్ని రోజులు ఏదో కొంత సమయం ఉండి వెళ్ళిపోయేవాడే. As a worshipper, for few minutes he will be there. అయితే ఏదో ఆరాధించేవాడుగా కొన్ని నిమిషాలే అక్కడ ఉండి As వెళ్ళిపోతాడు. a person who is offering sacrifice, he will be there for only few minutes. ఆ బలులు అర్పించేవాడుగా కొంత సమయం కొన్ని నిమిషాలు అక్కడ ఉండి వెళ్ళిపోయేవాడు. But the priests and the temple officials, అయితే అక్కడున్న యాజకులు గాని, మందిరంలో సేవ చేసేవారు throughout the day, దినమంతా కూడా, all the days of their life, వారి జీవిత కాలం అంతయు కూడా. that's why he is telling, అందుకనే చెప్తున్నాడు, blessed are those who worship thee. నీ మందిరమునందు నిన్ను ఆరాధించువారు ధన్యులు Blessed అంటాడు. are those who dwell in thy house. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు They will అన్నాడు. be still praising. వారు ఇంకనూ నిన్ను స్తుతించెదరు. Help us, O Lord, to have this experience in our lives. దేవా మా జీవితాల్లో ఈ అనుభవాన్ని కలిగి ఉండేలాగా సహాయం చేయి. Help us to be excited to come to the house of God. దేవుని మందిరానికి రావాలనేటువంటి ఆ ఆశ, సంతోషం మేము కలిగి ఉండేవారుగా To చేయి. have fellowship with you. నీతో సహవాసం To ఇక్కడ have కలిగి fellowship ఉంటాం. with thy people. నీ ప్రజలతో మాకు సహవాసం To hear ఉంటుంది thy ఇక్కడ. voice. నీ స్వరం To వినాలని, meditate thy word. నీ వాక్యం మేము Oh, how ధ్యానించడానికి many wonderful things. ఎన్ని అద్భుతమైన విషయాలు ఉన్నాయి. Our protection, our, O Lord, feeding, everything is there only. ఇక్కడ మా భద్రత ఉంది, మా పోషణ ఉంది, అన్ని ఇక్కడే ఉన్నాయి. And we can enjoy heaven on earth. ఇక్కడ భూతల స్వర్గాన్ని మేము అనుభవించగలం. Make it our experience. ఇది మాకు అనుభవంగా చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.